నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ఝాన్సీ. రాఖీ ఏ సమయంలో కట్టాలో తెలుసా? రాఖీ అన్నా చెల్లెల అనుబంధానికి అతి పవిత్రమైన రోజు. ఎప్పుడు రాఖీ పౌర్ణమి వస్తుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళి అన్నకి గానో లేకపోతే తమ్ముడికి గానో రాఖీ కడదామా అని చాలా మంది వేయి కళ్ళతో ఎదురు చూస్తారు. ఇక ఈ రక్షాబంధన్కే సంవత్సరాలుగా మాట్లాడుకొని అన్నా చెల్లెలు కూడా ఈ రోజు మాట్లాడుకుంటారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నా చెల్లెళ్ల బంధానికి, అక్కా తమ్ముళ్ల బంధానికి రాఖీలు కట్టుకునే రోజు వచ్చేసింది. ఈ పండుగను శ్రావణ మాసం పౌర్ణమి నాడు జరుపుకుంటారు. రాఖీ పండుగ అన్నా చెల్లెలకు, అక్కా తమ్ముళ్లకు ఎంతో ప్రత్యేకమైన రోజుగా చెప్పాలి. చెల్లి తన అన్న కోసం రాఖీ స్వీట్ తెచ్చి ఎంతో ప్రేమతో రాఖీ కడుతుంది. ఇక మరో 2 రోజుల్లో రాఖీ పండగ రాబోతుండటంతో అక్క చెల్లెళ్ళు వారి సోదరుల కోసం మంచి రాఖీలు కొనుగోలు చేయాలని పనిలో మునిగిపోయారు. ఈరోజు తమ తమ్ముడి చేతికి అందమైన రాఖీ కట్టి ఎంతో మురిసిపోతుంది అక్క, చెల్లి. రాఖీ కట్టుకున్న తమ్ముడు తమ స్నేహితులతో ఆ ఆనందాన్ని పంచుకుంటారు. అయితే ఎప్పుడైనా రాఖీ పండుగ విషయంలో ప్రజలకు ఒక చిన్న సందేహం ఉంటుంది. నిజంగా రక్షాబంధన్ రోజున ఏ సమయంలో రాఖీ కట్టాలి? ఈ తరుణంలో అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ పండితుల దగ్గరికి వెళ్ళి మంచి సమయం ఎప్పుడా అని అడిగే పనిలో ఉంటారు. అయితే దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. మంచి సమయం గురించి తెలుసుకొని ఆ సమయంలోనే తమ తమ్ముడికి లేదా అన్న చేతులకు రాఖీ కడతారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అనగా 2025 ఈ నెల ఆగస్టు 9వ తేదీన రాఖీ పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి తిథి ఆగస్టు 8న మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం 1:24 ముగుస్తుందని పండితులు చెబుతున్నారు. శనివారం రోజున ఉదయం 5:56 నుంచి మధ్యాహ్నం 1:24 రాఖీ కట్టేందుకు శుభ సమయమని తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అనగా 12:53 వరకు అభిజిత్ ముహూర్తం ఉందని, ఇది చాలా మంచిదని చెప్పారు. ప్రదోష కాలంలోనూ సాయంత్రం 7:19 నుండి 9:24 వరకు కట్టవచ్చని సూచిస్తున్నారు.